హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. సండే అప్డేట్స్ అయితే వచ్చేసాను. అలాగే ఎలిమినేషన్ అప్డేట్ గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు వీడియోను లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది కాబట్టి లైక్ చేయండి వీడియోని. ఇంకా విషయానికి వస్తే సండే అప్డేట్స్లో రష్మిక గారు అయితే వచ్చారు. గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్కి అయితే వచ్చారు. తన ముందే ఒక టాస్క్ అయితే కండక్ట్ చేశారనమాట. ఈ టాస్క్ అనేది హిలేరియస్ గా పేలింది. ఈ రోజు అప్డేట్ కి ఇదే హైలైట్. ఇది ఏంటి అంటే డబ్ స్మాష్ లాగా కొన్ని సీన్స్ అయితే రీక్రియేట్ చేస్తారనమాట. మంచి మంచి కామెడీ సీన్స్ రీక్రియేట్ చేశారు. ఇందులో హైలైట్ ఏంటి అంటే అదుర్ సినిమాలో బ్రహ్మానందం ఎన్టీఆర్ కాంబినేషన్ అయితే ఒక సీన్ ఉంది కదా, అదైతే చాలా బాగా చేశారు. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు, బాగా యాక్ట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ తనూజ కూడా పోక్రీ సీన్ రీక్రియేట్ చేశారు. ఆ లిఫ్ట్ సీన్ అయితే ఈ రెండు ఈ ఎపిసోడ్ గట్రా హైలైట్ అంట. అలాగే సేవింగ్ ఆర్డర్ ఎలా జరిగిందంటే లీస్ట్ 3 ఉన్నది ఎవరంటే రాము రాథోడ్, గౌరవ్ అండ్ మాధురి గారు అండ్ గౌరవ్ మధ్య అయితే ఈ ఎలిమినేషన్ రౌండ్ అయితే అయ్యింది. ఈ ఎలిమినేషన్ లో మాధురి గారికి సేవ్ చేయడానికి, అంటే మాధురి గారిగానే కాదు, ఈ ఎలిమినేషన్ లో తనూజాకి పవర్, సేవింగ్ పవర్ అయితే ఉంది కదా తన దగ్గర, అది యూజ్ చేయమని నాగార్జున చాలా ఫోర్స్ చేశారంట. అది మాధురి గారికి యూజ్ చేయాలనుకున్నారు తనూజ గారు. కానీ దానికంటే ముందు ఎపిసోడ్ లో ఏమైందంటే, అంటే ఎపిసోడ్ లో చూపిస్తారో లేదో తెలియదు కానీ ఈ విషయం, ఇది బజ్ లో అయితే చెప్పారంట. ఎవరు మాధురి గారు అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. సో హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వకపోయిన ముందు తనూజ గారికి చెప్పారంట, ఈ పవర్ నాకు యూజ్ చేయకు, నేను వెళ్ళిపోతా అనే విధంగా చెప్పారంట. అందుకే తనూజ గారు యూజ్ చేయలేదంట. సో ఈ విషయం ఎపిసోడ్ లో వెయ్యరు. కానీ బజ్ ఇంటర్వ్యూలో అయితే శివాజీతో మాధురి గారు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం అయితే చెప్పారంట, తనూజాకి నేనే వద్దన్నానని. అలాగే శివాజీ గారు బజ్ ఇంటర్వ్యూలో అడుగుతారంట మాధురికి, మీరు ఎందుకు బిగ్ బాస్కి వచ్చారంటే అది నాకే తెలియదు అంటారంట. ఇది పిచ్చ కామెడీ అనిపించింది నాకు. సో తనూజ గారు అయితే ఆ పవర్ అస్త్రం వాడలేదు కాబట్టి ఆ పవర్కి ఇంకా పవర్ ఉంది. నెక్స్ట్ వీక్ వాడే అవకాశం కూడా ఉంది. మాక్సిమం అది భరణి తన ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఇంకా గౌరవ్ అయితే ఈ వారం సేవ్ అయిపోయాడు. మాధురి గారు ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ వీక్ లో తనకున్న నెగిటివిటీ, తను వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ తనూజ వీళ్ళని టార్గెట్ చేసింది. కానీ తర్వాత మెల్లిమెల్లిగా మారింది, మంచి మంచి కంటెంట్ అయితే ఇచ్చింది. కానీ ఇచ్చే లోపే వెళ్ళిపోయింది. నాకెందుకో మాధురి గారి కంటే గౌరవ్ వెళ్ళిపోయింటే ఇంకా బాగుండేది. మాధురి హౌస్ లో ఉండుంటే ఇంకొంచెం మంచి స్టఫ్ వచ్చేదని అనిపించింది. మీకు నిజంగా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.